నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి. నాగ వెంకట సుధీర్. సత్య సుధీర్ అండి. సత్య సుధీర్. సత్య మర్చిపోయినలేండి. బాగుంది. అంత పెద్ద పేరు ఎందుకు పెట్టారు? నాగపాము కల్లోకి వస్తుందని నాగని పెట్టుకున్నాం. నాగపాము కల్లోకి వచ్చింది నాగపాము. తర్వాత వెంకన్న బాబు ఇంటి దేవుడు అని వెంకన్న. తర్వాత సత్య సుధీర్ అని అత్తయ్య గారు పెట్టారండి. సత్య సుధీర్. సత్య ఓకే. సుధీర్ అని ఆదివారం పుట్టాడు కాబట్టి సత్య సుధీర్. సుధీర్. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి? ధనిష్ట నక్షత్రం. అబ్బాయి ఉద్యోగంలో పెద్ద ఎదుగుదల ఏం లేదండి. దాని గురించి, వివాహం గురించి తెలుసు. ఏం ఉద్యోగం చేస్తున్నాడమ్మా అబ్బాయి? చేస్తున్నాడండి, చిన్న జాబ్. చిన్న జాబే. ఏం చదువుకున్నాడు? బీటెక్ చేసాడండి. బీటెక్ చేసి చిన్న జాబ్ ఎందుకు? పెద్ద జాబ్ ట్రై చేయొచ్చు కదా. అంటే అప్పుడు వేరే ఇంకొక ఆయన ఇప్పిస్తానని తీసుకెళ్ళి అలా ఇప్పించారండి. అది మాకు తెలియలేదండి. మేము పెద్ద చదువుకోలేము. ఎప్పుడు కూడా జీవితంలో ఉద్యోగం అనేది మనం సంపాదన చేసుకోవాలి తల్లి. ఇతరులు ఎవరో ఇప్పిస్తారని జీవితంలో మనం ఎడ్యుకేటెడ్ అమ్మా. మన ఎడ్యుకేషన్ గుర్తించి ఉద్యోగం ఇవ్వాలి, కానీ ఎవరో ఏదో చెప్తే ఉద్యోగం తీసుకొని దాన్ని చేయకపోతే ఏంటి? ఇంట్లో ఉండేదే మేలు కదా. అలా పౌరుషంగా వెతకాలి. కష్టపడి చదివాం కదా. అంతంతా చదివి ఒక సర్టిఫికేట్లు తీసుకొని వేరే వాళ్ళు ఏదో జాబ్ ఇప్పిస్తారు అని చెప్పి ఒక చిన్న జాబ్ వెళ్తే అబ్బాయికి ఏం మర్యాద ఉంటుంది చెప్పండి? ఇప్పుడు సంబళం ఎంత వస్తుంది? 15,000 అండి. ఇప్పుడు పెళ్లి చేస్తే 15,000 సరిపోతుందా అబ్బాయికి హైదరాబాద్లో? చాలట్లేదండి. అందుకని ఎక్కడ సాలుతుంది తల్లి? సరిపోదు. ఫస్ట్ అబ్బాయికి మంచి జాబ్కి ట్రై చేయమని చెప్పండి. బీటెక్లో ఏ గ్రూప్ చదువుకున్నాడమ్మా? ఈసీఈ అండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆపరేటర్ కింద అవుతుందండి. ట్రై చేయని తల్లి. నేను కొన్ని పరిహారాలు ఇస్తాను, ఆ పరిహారాలు చేపించండి. ఆ పరిహారాలు చేయడం వలన ఉద్యోగంలో ప్రగతి కనబడుతుంది, అభివృద్ధి. ప్రతి శనివారము నవగ్రహాలు చక్కగా 9 ప్రదక్షిణ చేసి తర్వాత గణపతి ముందు వెళ్ళి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. శనివారం తర్వాత శుక్రవారం రోజు సాయంత్రం పూట దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో వెళ్ళి ఒక నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. దారిద్రం దూరం అవుతుంది. తర్వాత బుధవారం రోజు విష్ణు ఆలయంలో ఒక తులసి మాల ఇచ్చి నెయ్యి దీపం. ఈ 16 వారాలు చక్కగా చేసుకొని రోజు కూడా దారిద్ర దహన శివ స్తోత్రము ఉదయాన్నే ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తోడు కాస్త హనుమాన్ చాలీసా ప్రార్థన చేసుకోవాలి. ఇలా చేయడం వలన మీ అబ్బాయికి ఉద్యోగంలో అభివృద్ధి, వివాహ యోగము కలిసి వస్తుంది తల్లి. ఇప్పుడైతే అబ్బాయి జన్మజాతకం ప్రకారం కనిష్ట పుత్రిక అంటే ఆఖరి అమ్మాయి మీ ఇంటి నుంచి తూర్పు దిశ నుంచి వస్తుంది. ఇంకా ఉగాది అయిన తర్వాత ఇదే సంవత్సరంలో సెప్టెంబర్, అక్టోబర్లో వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి తల్లి. సమయంలో ప్రయత్నించండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే గురూజీ. మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ఇక మంచి విచారాలు అంటే మనము చూడండి, ఇలా విచారంలోనే ఏం జరిగిందంటే మొన్న ఒక కాలర్లో మనం విన్నాం, గురుగారు మా అన్నయ్యకి 70,000 ఇచ్చామండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.